సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. రామ్ గోపాల్ వర్మ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి ఈ మధ్య సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. భాషలతోనూ నటిస్తున్న నటీనటులతోనూ సంబంధం లేకుండా బిగిన సినిమాలు తీసేవతలు వారేస్తున్నారు వర్మ గారు. చిన్న ఆర్టిస్టులతోనూ సినిమాలు తీస్తున్నారు, చిన్న బడ్జెట్ లోనూ సినిమాలు తీస్తున్నారు, పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నారు, సూపర్ స్టార్స్ తో పెద్ద బడ్జెట్ లో కూడాను సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వర్మ గారి ఆవేశాత్మక సినిమాల పరంపరలో విజయానికి చోటు లేదు అన్న విషయం అందరికి అర్థమైపోయింది. చూడండి, చూడకపోండి, నేను సినిమాలు తీస్తూనే ఉంటా అన్న ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న వర్మ గారి సంకల్పం నుండి తాజాగా పురుడు పోసుకుంటున్న చిత్రం మొగలి పువ్వు. మన ఒరే పొండు సచిన్ జోషి, బంగారం పిల్ల మీరా చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న మొగలి పువ్వు సినిమాకి సంబంధించిన ట్రైలర్ కాసేపటి క్రితం బయటకు వచ్చింది. కొంత అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం స్పష్టం అవుతుంది. అదేమిటి అంటే ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల కోసం కలిపి చుట్టేశారని. భాషల సంగతి పక్కన ఉంచితే ట్రైలర్ మాత్రం ఈ సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది అనే విషయాన్ని చక్కగా చెప్తుంది. ప్రతి పెళ్ళైన వాడి సెల్ ఫోన్ లోనూ తన భార్యకు తెలియని ఒక సీక్రెట్ జీవితం ఉంటుంది అని చెప్పేసి కొత్త అనుమానాలని పెళ్లాలందరికీ కలిగించే పని పెట్టుకున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. ఈ అనుమానం వరకైతే బానే ఉంది, కానీ ట్రైలర్ లో కనిపిస్తున్న విజువల్స్ మాత్రం ఇది ఒక రొటీన్ సినిమా అనే విషయాన్ని తేల్చిపారేస్తున్నాయి. పెళ్ళై పిల్లోడున్న హీరో ఆఫీస్ లో ఓ అందమైన అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని చేయకూడని తప్పేదో చేశాడు. ఆ తప్పు మూలంగా జరగకూడని అనర్థం ఏదో జరిగింది. ఆ క్రైమ్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, హీరో మీద అపార్థాలు, అభాండాలు తదితర అంశాల తతంగమే ఈ సినిమా అని చూచాయిగా అర్థమవుతుంది. ట్రైలర్ వరకు అయితే ఆకట్టుకుంటుంది. ప్రధానంగా బ్యాక్ స్కోర్, అలాగే వర్మ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ షాట్స్ అండ్ కెమెరా యాంగిల్స్, కొన్ని విజువల్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కాకపోతే ఈ విజువల్స్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ మొగలి పువ్వు ట్రైలర్ మీరు ఇంతకు ముందల ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి ఓ కొత్త థ్రిల్లింగ్ ని ఇవ్వబోతుంది అన్న భరోసా అయితే ఇవ్వటం లేదు. సచిన్ జోషి వర్మ గారి కాంబినేషన్ నుండి ఎవరు ఊహించని థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఓవర్ అనిపించుకుంటుంది. సో అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా కాసేపు టైం పాస్ అవడానికి సరిపడా థ్రిల్లర్ ని, రొటీన్ థ్రిల్లర్ ని చూసే అవకాశం అయితే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఇది మొగలి పువ్వు ట్రైలర్ కి సంబంధించిన రిపోర్ట్. మరో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.